దానికి మన గుర్రాలు తగులుకున్నాయి, గుర్రాలు ఢీకొచ్చి అవి పిల్లి మొగ్గలేసాయి, తొట్లో ఉన్న నేను బోర్లా పడ్డాను, దాంతో మీరు కదిలిపోయారు అన్నట్ట అరుణుడు. మరొక్కసారి ఎవరో కనిపెట్టు అన్నట్ట సూర్యుడు. అప్పుడు అరుణుడు చాలా మహిమ కలిగిన వాడు కదా, కళ్ళు మూసుకుని విషయం కనిపెట్టి, ఇదంతా నారదుల వారు చేసిన పని అండి అన్నాడు ఆయన. మావాడు ఏం చేశాడు? ఏం చేయడం ఏంటండి, భూలోకానికి తీర్థయాత్రకు వెళ్ళాడు. వెళ్ళిన వాడు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ వింధ్య పర్వతం నేను గొప్ప కొండనవునా కాదా తేల్చమంది. గొప్పో కాదో తేల్చేయచ్చు కదా, నీకంటే గొప్పని మేరు పర్వతం పొగుడుకుంటోంది, నువ్వు పొగుడుకుంటున్నావు అని మధ్యలో చిన్న తగాదా పెట్టాడు. దాంతో ఏమైపోయింది, మేరు పర్వతం మీద కసి కొద్దీ మేరు పర్వతం నాకంటే పైకి వస్తుందా, అయితే దీన్ని పడగొడతాను అని అమాంతంగా ఈ వింధ్య పర్వతం ఇలా పొడుగ్గా ఎదిగాడు, ఎగరడానికి రెక్కలు లేకపోవటం వల్ల. దాంతో ఆకాశం అంతెత్తు ఆయన కొండ ఎదగడం వల్ల మన రథం దానికి ఢీకొట్టి మనం ఆగిపోయాం అన్నట్టు. అక్కడ అన్నారండి ఒక మాట వేదవ్యాసుల వారు కాశీ మహిమలో, సూర్య భగవానుడి రథము కూడా వెళ్ళనంత ఎత్తుకి కొండని పెంచగలిగాడంటే ఈ వింధ్య పర్వతం ఎంతటి మహిమ కలిగిన వాడో నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత శక్తి వీడికి ఎలా వచ్చింది ఈ వింధ్య పర్వతానికి? ఒక కొండ అలా పొడుగ్గా ఎదగడం అంటే మాటలు కాదు, ఏదో కొంత ఎదగడం వేరు. ఏకంగా సూర్యుడి రథ గతిని కూడా నిరోధించేంత శక్తి ఎలా వచ్చింది అంటే, అప్పుడు అరుణుడు ఏమన్నాడో తెలుసా? సిగ్గుపడి తల వంచుకొని, రోజు వింధ్య పర్వతం అమ్మకి నాన్నకి నమస్కారం చేస్తాడు, తల్లిదండ్రుల్ని పూజించడం వల్ల వాడికి ఆ శక్తి వచ్చింది. అంటే ఎంత లోపం ఉన్నా తల్లిదండ్రుల్ని భక్తితో పూజించే వారికి ఎంత శక్తి వస్తుందో ఈ కథ మనకి తెలియజేస్తుంది. వింధ్య పర్వతం ఈర్ష్య కలిగిన వాడే, కానీ అతనిలో గొప్ప సుగుణాలు ఉన్నాయి. ఒక్క పక్కవాడి మీద ద్వేషం ఒక్కటి పోతే వాడు ఎప్పుడూ పాడయ్యేవాడు కాదు. వింధ్య పర్వతానికి గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దేవ ఋషి భక్తి చాలా ఎక్కువ. ఋషులు కనబడితే దండం పెట్టేస్తాడు, మునులు కనబడితే నమస్కరిస్తాడు. అందుకేగా నారదుడు రాగానే స్వాగతం చెప్పి పూజించాడని చెప్పుకున్నాం పొద్దున మనం. అంచేత సుగుణములు ఎక్కువ ఉండి తక్కువ దుర్గుణములుంటే దుర్గుణములకు తగిన శిక్ష అనుభవించిన ఈ సుగుణాల వల్ల మళ్ళీ వాడు ఎప్పుడో ఒకప్పుడు పునరుద్ధరింపబడతాడు. అలా కాకుండా సుగుణాలు తక్కువ దుర్గుణాలు ఎక్కువగా ఉంటే వాడు భ్రష్టుడైతే ఇంక జీవితంలో వాడు పైకి రాడు. అది రహస్యం. అందుకని ఇవి దృష్టిలో పెట్టుకుని వీలున్నంత వరకు మనం సుగుణాలు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. దుర్గుణాల వల్ల వచ్చే లాభం ఉంది, ఇహము ఉండదు పరము ఉండదు, రెండూ లేకుండా పోతాం. ఇప్పుడు సూర్యుడి రథం ఆగిపోయిందిగా, సూర్యుడు చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నాను, ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వట్లేదు బ్రహ్మదేవుడు నాకు, ఇంతకాలానికి లీవ్ దొరికిందని సంతోషంగా కుర్చీలో కూర్చుని హాయిగా వాళ్ళ ఆవిడతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. అరుణుడు కూడా సుఖంగా అన్ని పనులు మానేశాడు. ఈ విధంగా మొత్తం వీళ్ళ పని ఆగిపోయింది. లోకాల్లో పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఒకవైపంతా పశ్చిమ దేశాల్లో ఎంతసేపు చూసినా పగలే, అమెరికాలో ఉన్నవాడికి ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడ్డల్లా, ఇంగ్లాండ్లో ఉన్నవాడికి చీకటి అవ్వడంలా, భారతదేశంలో వాడికి తెల్లారడంలా. తెల్లారిన అవ్వకపోయినా వెలుగు వచ్చేస్తుందిగా. అసలు మామూలుగానే దిక్కుమాలు కూడా రిటైర్ అయిన తర్వాత కాస్తంత తొందరగా వెలుగు వచ్చేస్తుంది, 3ంటికి లేచిపోయి పక్కవాడిని పడుకోనివ్వకుండా సోది మొదలెడతాం. అటువంటిది ఎంతసేపటికి తెల్లవారకపోవటం వల్ల మన వైపు తూర్పు దేశాలలో వాళ్ళకి అందరికీ వెలుగు వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేద్దామంటే సూర్యుడు కనపడ్డం. అందులో మంథని లాంటి అగ్రహారంలో ఉన్నవాడు రోజు యజ్ఞాలు చేస్తారుగా, నిత్య యజ్ఞాలు, పంచయజ్ఞ క్రియాపరులు. మీరు యజ్ఞం చేయాలంటే అరుణోదయం వేళ చెయ్యాలి, అరుణోదయం అవ్వదు, యజ్ఞాలు చేయడానికి లేదు. వంట మొదలెడదామంటే సూర్యుడు లేడు, స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, అర్ఘ్యప్రదానాలు లేవు, ఏమీ లేవు. ఆకలి వేస్తుంది, స్నానం చేసి అర్ఘ్యం పూర్తి చేసి నైవేద్యం పెట్టి తిందామనుకుంటే ఇంకా రాడేమిటి సూర్యుడు అనుకుంటున్నారట. సూర్యుడంటే ఉదయించట్లేదు కానీ కడుపులో గంట పోగడం అందగా దీని దారి దీందే. అర్ధరాత్రి మెలకు వచ్చి ఒక ఆవిడ దెబ్బరొట్టేసుకు తినేది రోజు మా ఊళ్ళో. ఆవిడ రోజు అర్ధరాత్రి 12ంటికి మెలకు వచ్చేది. ఇంకా 12ంటికి ఎలాగో వెలుగు వచ్చాక ఆవిడకి ఆకలి వేసేది ఏమిటో మరి. రాత్రి 12ంటికి ఆవిడ పూర్వజన్మలో ఏం శూర్పణఖ యొక్క పుత్రికో, ఇంకా రాత్రి 12ంటికి నేతితో దెబ్బరొట్టేసుకుని మా ఊళ్ళో గణపురంలో పక్కన ఉండేదనమాట. నాకు అర్ధరాత్రి 12ంటికి రోజు నేతి వాసన వచ్చేది, మంచి నెయ్యి ఘుమఘుమఘుమలాడు. అందులో పల్లెటూళ్ళు నెయ్యి అంటే అబ్బాబ్బా ఏమి రుచి ఏమి రుచి ఆ రోజుల్లో. ఇప్పుడంటే నెయ్యి కూడా దరిద్ర వాసన వస్తుంది, కానీ ఆ రోజుల్లో నేతి వాసన అంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళేది.
నేను ఓ రోజున కిటికీలో చూస్తే ఇంత దెబ్బ రొట్టి నేతితో వేసుకుని ఆవిడ తింటూ ఉంటే ఆవిడ ఇంటికి పోతే బాగుండు, ఆవిడ మా పెద్దమ్మో పిన్నో అయితే బాగుండు అని కోరికగా ఉండేది. ఆవిడ చచ్చిన పక్కడికి పెట్టేది కదా, అంతా ఆవిడే తినేసేది. పోనీ కిటికీలో చూస్తున్నాడు ఇంత కుర్రాడు, ఇంత ముక్క పెడదాం అనే ముక్క ఆవిడికి తోచదే. సరే ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆకలి. అలాగే ఇక్కడ భోజనం చేద్దామంటే నియమాలు అడ్డు వస్తాయి, నియమాల ప్రకారం జపం చేద్దామంటే సూర్యుడు కనపడ్డు. ఈ విధంగా ప్రజలు అల్లకల్లోలం అయిపోయారు. ఎప్పటికీ పగలవదు, అక్కడెక్కడికి రాత్రి అవ్వదు. అక్కడ వాళ్ళకి నిద్ర లేక, ఇక్కడ వాళ్ళకి తిండి లేక మొత్తం కార్యక్రమాలు ఆగిపోయి ఒక్క క్షణకాలంలో ప్రపంచమంతా అస్తవ్యస్తమైపోయింది. భగ్గు భగ్గుమని కొండకి తగిలి నొసలు విరిగి, అంటే రథానికి ఉండే కాడి అని ఉంటుంది, ఎడ్ల బండికి చూసారా, ఈ 2 ఎడ్లు కట్టేటప్పుడు ఇటు ఇటు ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర విరిగిపోయి గుర్రాలు అటు ఇటు వెళ్ళలేక అవి పైన గీ పెడుతున్నాయి. అవి గీ పెట్టి కొండని కాళ్లతో గిట్టలతో తన్నుతూ ఉంటే గుర్రము కాలిగిట్టలకి వింధ్యపర్వతం మీద ఉన్న కొన్ని రాళ్లు విరిగి నేల మీద పడ్డాయి. నేల మీద పడిన రాళ్లు ప్రజలకు ఇబ్బంది కలిగించాయి. ఈ విధంగా మొత్తం మీద ఢామ్ ఢామ్ అనే శబ్దంతో రాళ్లు కింద పడి ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. కోతులు దూకడంతో రేకుల షెడ్డు పగిలినట్లుగా. ఇప్పుడు ఏం చేయాలి? చివరికి ఋషులు దేవతలు కలిసి ఏం జరిగింది, కిమిదం కిమిదం తూచుహు, ఇదేమిటి అని పరస్పరం అనుకుని, ఓహో వింధ్య పర్వతమా, సంధ్యావందనం లేకుండా ఓ వింధ్య మమ్మల్ని ఏడిపించావు కదా అని అనుకున్నారు వీళ్ళు. వెంటనే దేవతలు ఋషులు తమ దివ్యశక్తితో మహావేగంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు, ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. బ్రహ్మలోకం అత్యంత పవిత్ర లోకం. ఒక మాదిరివాడు బ్రహ్మలోకానికి వెళ్ళలేడు. బ్రహ్మలోకంలో కామక్రోధాదులుండవు, ఈర్ష్యలుండవు, అసూయలుండవు, హింస ఉండదు, హాయిగా ఆనందం తప్ప మరేం ఉండదు. ఆకలి ఉండదు, దాహము ఉండదు. మధ్యాహ్నం టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయాక కాళ్ళు కడుక్కోవాలి, బాత్రూములకు వెళ్ళాలి, ఇలాంటి సమస్యలు అసలు ఏమీ లేవు బ్రహ్మలోకంలో. బ్రహ్మలోకానికి వెళ్ళడం కూడా పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఇక్కడంతా అదే చెప్పుకొస్తాడు, అందుకని చెబుతున్నాను మీకు. దేవతలు ఋషులు అటువంటి పవిత్ర బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తెల్లని తామర పువ్వు మీద, అది కూడా మామూలు తామర పువ్వు కాదు, 1000 రేకుల తామర పువ్వు, సహస్రార కమలం. తామర పువ్వుకి 8 రేకులు 10 రేకులు ఉంటాయి భూలోకంలో. ఇదిగో ఇక్కడ పక్కనే మంత్రపురిలో చూసాం కదా, ఎన్ని తామర పువ్వులు. ఒక్కోసారి పూర్వం బాగా కనపడ్డాయి, ఇప్పుడేం పెద్ద కనపట్టలేదు, మరి కోసేసారో ఏమిటో తెలియదు. కానీ కలియుగ ప్రభావము. కానీ బ్రహ్మదేవుడు కూర్చున్న తామర పువ్వు 1000 రేకులు ఉంటాయి దానికి. ఆ 1000 రేకుల మధ్యలో దుద్దు మీద, కర్ణిక మీద, పసుపచ్చ రంగులో ఉన్న కర్ణిక మీద కూర్చున్నాడు ఆయన. పక్కన అమ్మవారు సరస్వతి కూర్చుంది, ఆవిడ తెల్ల తామర పువ్వు మీదే కూర్చుంది. తెల్ల తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అంటారు. పద్మము అంటే ఎర్ర తామర, పుండరీకం అంటే తెల్ల తామర. ఈయన పుండరీకాసనుడు. శ్రీ మహావిష్ణువు బొడ్డులో తెల్ల తామర పువ్వే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పుండరీకాసనం మీద కూర్చుని అమ్మవారు సరస్వతీదేవి టేం టేం అని వీణ వాయిస్తూ ఉంటే ఆనందంగా వింటున్నాడు. ఆ సమయంలో పరుగు పరుగురు వెళ్ళిపోయారు మొత్తం దేవతలు ఋషులు కూడా వెళ్ళిపోయి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. సితకమలాసన సృష్టి కారణ, సితకమలాసన సృష్టి కారణ, సర్వకారణ మంగళ చరణ. ఇక్కడ మళ్ళీ చెప్పారు సిత కమలాసన. సిత అంటే తెల్లని, కమలం అంటే తామర పువ్వు. తెల్ల తామర పువ్వు నాశనంగా చేసుకుని సృష్టికి కారణమైన బ్రహ్మదేవ నీకు నమస్కారం. భావానికి అతీతుడు. మనం ఎంత ధ్యానం చేసినా మన భావానికి దొరకడు ఆయన. యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా అని శివపురాణంలో చెప్పారు. ఈ శ్లోకం శివపురాణంలోది, విద్యేశ్వర సంహితలో. ఆయన దగ్గరికి ఎవరెవరు వెళ్ళలేరో చెప్పారు ఇందులో. ఒక ఆయన బ్రహ్మదేవాయ నమః, హిరణ్య గర్భాయ నమః, ఊర్ధ్వరేతసే నమః అని ధ్యానం చేశాట. ఈ మాటలు మనం అన్న బాటలు అక్కడికి వెళ్ళాలిగా. కానీ ఎంత పొగిడినా, ఎన్ని మంత్ర జపాలు చేసినా ఈ మంత్రములో ఉన్న వాక్కులు అక్కడికి వెళ్ళలేక వెనక్కి వచ్చేసాయి. వాచ
అప్రాప్య మనసా సహా నివర్తంతే. అంటే మన మాటలకి కూడా దొరకడు ఆయన. భగవంతుడంటే వాక్కుకి అందడు అని అర్థం. అందుకే అష్టమ స్కంధంలో భాగవతంలో వాగ్దృగలభ్యుడై అన్నారు వామనావతారంలో స్వామిని. వాక్కుకి దృక్కుకి అంటే చూపుకి దొరకడాయన. మనం ఎంత ప్రశంసించినా మనం ఎంత పొగిడినా అంత తేలిగ్గా మన మాటలతో ఆయన పట్టుకోలేము. అంటే మాటలకు అందనంత మహిమ కలిగిన వాడు. ఏదో మనం పొగుడుతున్నాం తప్ప ఈ మాటలతో అంత శక్తిని ఏం వర్ణిస్తామండి? ఒక సూర్యకాంతిని నువ్వు ఏం వర్ణించగలవు? అసలు సూర్యకాంతినే కాదు, మంచి అద్భుతమైన బూరెలు పెట్టారు అనుకుందాం, రుచిగా ఉన్నాయి, నేతి బూరెలు, అందులో నెయ్యి వేసుకు తిన్నాడు. ఎలా ఉంది అంటే తియ్యగా ఉంది, రుచిగా ఉంది అన్నాడు. రుచిగా అంటే ఏమిటని అడిగారు అనుకోండి, మళ్ళీ మీరు ఏం చెబుతాడు వాడు? రుచిగా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ చాలా బాగుంది అంటే ఏమిటి అని అడిగితే అంటే అడిగి మాటలు పోయింది అక్కడ. ఇంకా అందుకే కొంతమంది ఏం చేయాలో తెలియక ఏం బాగుంది ఉపన్యాసం చెప్పలేడు వాడు, అంటాడు, మూలుగుతాడు. ఒక స్థాయి దాటితే వాక్కుతో కూడా మనం మాధుర్యాన్ని వర్ణించలేం. అందుకే కబీర్ దాసు ఆత్మ అనుభవ జ్ఞానకి, జ్ఞానం వల్ల ఆత్మానుభూతి పొందవలసిందే. ఈ ఆత్మానుభూతి ఎవడికి వాడు పొందవలసిందే, దీన్ని వాక్కులతో వర్ణించలేము. జో గోంగా గుడ్డు కాయి కై కహై కౌను ముఖ స్వాద్. మోగవాడు బెల్లం తిన్నాక, ఓ మోగవాడ బెల్లం ఎలా ఉంది అని అడిగితే వాడు ఏం చెబుతాడు? వాడికి మాటలు లేవు. మాటలు లేనివాడు ఎలా చెప్పలేడో, మాటలున్న మనం కూడా ఒక స్థాయి దాటి ఆనందాన్ని వర్ణించలేం. ఆ ఆనందమే పరబ్రహ్మస్వరూపమైన బ్రహ్మదేవుడు గనక ఆయన దగ్గరికి మనం ఎంత కష్టపడి మంత్రాలతో పెడదామన్నా, ఎన్ని రకాల స్తోత్రాలు చేసినా ఈ స్తోత్రం అక్కడికి వెళ్ళదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుతో పాటు వాక్కులు ఆయన్ని పొందలేక తిరిగి వచ్చేసాయి. అంతటి వాడు గనక భావాతీత బ్రహ్మదేవ శుభభాగ్వాతీత పాహి పాహి హే భాగ్య విధాత అని పరిపరి విధాలుగా వీళ్ళు ప్రార్థించారు. సృష్టి కారణుడివి, సమస్త లోకాలకి మూలకారకుడివి ప్రభు. భూలోకంలో ఉన్న కష్టాలు నీకు తెలియలేదా? హఠాత్తుగా సూర్యుడి రథం ఆగిపోయింది, కాలం ఆగిపోయింది. కాలం స్తంభించిపోవటం వల్ల మరణాలు లేవు, జననం లేదు, యజ్ఞములు లేవు, స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, వషట్కారం లేదు. ఇంత ఎందుకు? ప్రస్తుతం భూమండలం అంతా సమాధి స్థితిలో ఉన్న ఋషీశ్వరుడిలో అయిపోయింది. ఇలా కొంతకాలం జరిగితే సృష్టి నాశనం అయిపోతుంది. సృష్టి నాశనం అయిపోవడం ధర్మం కాదు. అకాలంలో ప్రళయం రాకూడదు, సకాలంలో ప్రళయం రావాలి తప్ప. నువ్వే కాపాడు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నా లోకానికి వచ్చాక కూడా ఇంకా పాహి బాగోయ్ అని ఏడుస్తున్నారంటే మీకు కూడా ప్రారంభ కర్మ ఉందన్నాడు ఆయన. బ్రహ్మలోకానికి వెళితే దుఃఖం ఉండకూడదు. బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా దుఃఖం వచ్చిందంటే మీరు మోక్షం పొందలేకుండా శరీరాలతో రావడమే కారణం. కాస్త విశ్రాంతిగా కూర్చోండి అన్నాడు. కూర్చుందామని చూశారు వాళ్ళు. ఇక్కడుంది అసలు కిటుకంతా. మీరు కూర్చోండి అని బ్రహ్మ అన్నాడు. తీరా చూస్తే వీళ్ళు కూర్చుందామని చూస్తే అప్పటికే జనాలు కుర్చీలో కూర్చుని ఉన్నారు. వీళ్ళకి సీట్లు లేవు. సీట్లు లేకపోతే ఎన్ని పాటలు ఉంటాయో నేను మీకు చెప్పాలా? మీరంటే జ్ఞానులు కనుక కింద కూర్చుంటారు. పాప ఈ వెళ్ళిన వాళ్ళు దేవతలు, ఋషులు, వీళ్ళకి కూడా మోకాళ్ళు వంగవో ఏమిటో కర్మయోగం. అందుకని వాళ్ళు అలా నిలబడి ఉన్నారు. బ్రహ్మదేవుడు మళ్ళీ కొంటివాడు కదా, ఇటో ఇటో కూర్చోండి అన్నాడు. అంటే ఎడం వైపు కుడివైపు కూర్చోండి అన్నాడు. వాళ్ళు చిరునవ్వు నవ్వారు. బ్రహ్మదేవ ఏమిటి పరీక్ష? ఈ ఎడమ వైపు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడికో కొన్ని వేల కొలది బంగారపు ఆసనాలు ఉన్నాయి. కుడివైపు కూడా అద్భుతమైన బంగారపు ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలన్నీ పూర్తిగా మనుషులతో నిండిపోయి ఉన్నాయి, మహాత్ములతో. ఇప్పుడు మేము ఎక్కడ కూర్చోవాలంటే వాళ్ళ ఎత్తి మీద కూర్చోవాలి, లేదా వాళ్ళని లాగి పారేసి మేము ఆక్రమించాలి. భూలోకంలో అంటే మానవులు కసి కొద్దీ ఆక్రమిస్తారు, పక్కవాడిని పడగొట్టి సీట్ లాగేస్తారు ఏదో ఒక వంకతోటి. మీరు మంచివాళ్ళు అనుకోండి, నన్ను లాగి పారేయట్లేదు. పద్మాకర్ గారికి వచ్చి పురాణం వాడి మొహం, వాడు దుర్మార్గుడు అని పక్కకి గెట్టకుండా నా అదృష్టవశాత్తు మీలాంటి పుణ్యాత్ములు ఈ సీట్లు అట్టే పెట్టారు. కానీ అక్కడ కూడా అలాగే మేము లాగేయమంటారా కూర్చోమంటారా అని వాళ్ళు అడగకుండా వీళ్ళని కుర్చీల్లోంచి లాగి కూర్చోవడం బాగుండదు కదా, ఎక్కడ కూర్చోమంటావు బ్రహ్మదేవ? అవును, మా అంతటి దేవతలము ఋషులము వచ్చినా కూడా లేవకుండా హాయిగా ఈ కుర్చీలో కూర్చున్నారంటే వీళ్ళు ఏం పుణ్యం చేశారు అన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు బ్రహ్మ ఈ వంకతో మన కోసం, దేవతలారా, నేను నిజానికి మిమ్మల్ని కూర్చోమన్నానంటే అర్థం
ఆసనాల్లో కూర్చోమని కాదు, వాళ్ళ పాదాల దగ్గర కూర్చోమని. ఇక్కడ నా పక్కన ఎడం వైపున కుడి వైపున ఆసనాల్లో కూర్చున్నారుగా జనం, వాళ్ళ కూర్చున్న తర్వాత వాళ్ళ కాళ్ళు కింద ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర కూర్చోండి అన్నాడే. ఇది వినగానే ప్రతివాడికి కొంచెం కోపం వస్తుంది కదా, ఎందుకంటే వెళ్ళిన వాడు సామాన్యమైన ఋషులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మహామహిమ కలిగిన ఋషులు. కొన్ని దేవతలు కూడా, ఇంద్రుడు, ఉపేంద్రుడు, అగస్త్యుడు లాంటి వాడి సాహచర్యంలో ఎన్నో శక్తులు పొందిన బృహస్పతి లాంటి వాళ్ళు, ఇలాంటి హేమహేమీలు ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ ఆసనములలో కూర్చున్న వారి పాదాల దగ్గర కూర్చోమనేసరికి వాళ్ళు తెల్లబోయి, బ్రహ్మ చెప్పాడు కనుక కిక్కురు మరొకడు కూర్చున్నారు. అప్పుడు చెప్పాడు బ్రహ్మ, ఇదిగో ఈ ఎడం వైపు కూర్చున్న వాళ్ళు ఎవరు, కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎవరో చెబుతాను. వీళ్ళు నా అంతటి వాళ్ళు. వీళ్ళు ఈ పక్కన కూర్చున్న ఆయన ప్రతిదినము లేవగానే తల్లిదండ్రులకి భక్తి శ్రద్ధలతో పూజ చేసి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని, తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు తల్లిదండ్రుల కోసం 18 పురాణాలు ప్రజలకి చెప్పించిన పుణ్యం వల్ల నా పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఇది నేను చెప్పిన వాడు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. నేను ప్రామాణికంగా కాశీ మహిమ కాశీఖండంలో ఉన్న చెబుతున్నాను. బతికొండగా తల్లిదండ్రులు పూజించేట ఆయన. తల్లిదండ్రులు శరీరం విడిచిపెడితే వాళ్ళ కోసం పురాణములను దానం చేసి పురాణములను చెప్పించి ప్రజల్ని మెప్పించాడు. అందుకని ఆ పుణ్యం వల్ల అతడు శరీరం విడిచిపెట్టాక బ్రహ్మగారు తన ఎడమ వైపున కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి గారి పేరు మీద ఇలా కాశీ మహిమ చెప్పించినటువంటి వాళ్ళకి ఎటువంటి ఉత్తమ లోకాలు వస్తాయో ఆలోచించండి. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక, మళ్ళీ తొందరపడి కాదు. అనగానే పరిగెత్తి వెళ్ళిపోదాం అనుకుంటాడు ఆయన. దానికి ధర్మం ఏమిటంటే భూమి మీద చాలా పనులు పూర్తి చేశాక ఇంకా ఆ పక్కన కూర్చున్నవాడు నైమిషారణ్యం వంటి తీర్థయాత్రలు తిరిగి, బృందావనం, నైమిషారణ్యం, కాశీ వంటి క్షేత్రాలలో నిరంతరం దాన ధర్మాలు చేసి పురాణములు విన్నారు. చెప్పించిన వాడు పక్కన కూర్చున్న వాళ్ళు విన్నవాడు. వాడు అంటే మీకు కూడా 100 ఏళ్ళు నిండాక నేను చెప్పింది 5 రోజులు 2 పూట్ల వింటే, ఒక పూట విని ఒక పూట మళ్ళీ మేము కరీంనగర్ వెళ్ళాలండి, హైదరాబాదు వెళ్ళాలండి అంటే మాత్రం చెప్పలేం. మళ్ళీ వినేటప్పుడు కూడా గురుభక్తితో వినాలి. బయటికి వెళ్ళాక ఈ దిక్మాలాడు పురాణం ఇలా ఉంది ఏమిటి అని అన్నారా, మీకేమొస్తుందో తరా చెప్తాను, కంగారు అడకండి. ఆ లోకాలు కూడా ఉన్నాయి. ఇంకా 5 రోజులు ఉంది, మీరేం కంగారు అడక్కర్లా. ఎవడికి ఏ లోకం వస్తుందో. పోనీ గురువు గారు మీరు చెప్పిన దానికి ప్రమాణం ఉందా అంటే, నేను ఈ పుస్తకం చూడడానికి పెట్టను, ఇక్కడే పెడతాను, కాసేపు నాక నరకలోకానికి ఎవరు ఎడతారో ఇందులో ఉంటుంది, మీకు చూపిస్తాను. నరకలోకంలో ఎటువంటి పాపాత్ములు ఉంటారో భాగవతంలో ఉంది, ఇందులోనూ ఉంది. కొంచెం పురాణ జ్ఞానం ఉన్న వారికి తెలుస్తుంది. పరనింద పరాపకారం చేసిన వాళ్ళంతా నరకానికి పోతారు. మీలాంటి పుణ్యాత్ములు కింద కూర్చుని పైన కూర్చుని భక్తితో పురాణం వింటే, ఇవాళ ఇక్కడ విన్నారు కాశీ మహిమ, ఇంకోసారి నాతో కాశీ వచ్చి వింటారు, రేపెప్పుడో బృందావనం వచ్చి భాగవతం వింటారు, ఇంకో చోటకి వెళ్ళి ఏదో నైమిషారణ్యం. నేనంటే నేను కదా, ఇలాంటి పౌరాణికులు వాడొక్కడే కదా, ఎవడ పురాణం చెప్పినా అది పురాణమే కదా. పద్మాకర్ గారు చెప్తే భాగవతం, ఇంకో సుధాకర్ గారు చెప్తే అది భాగవతం కాకుండా పోతుందా? మహాత్ములు ఎవరు చెప్పినా భాగవతమే, పురాణం పురాణమే. చెప్పే రీతిలో తేడా తప్ప. కాబట్టి ఏ వంకతో అయినా ఎవరి ద్వారా అయినా శ్రద్ధగా పురాణాదులు వింటే వారు కూడా ఇదిగో ఈ పక్కన కూర్చుంటారు సుమా. ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెబుతున్నాను విను. వీళ్ళంతా రోజు పొద్దుటే లేచి వేళ తప్పకుండా సంధ్యావందనం చేసిన వారు. ఈ కుడివైపు కూర్చున్న వాళ్ళు ఉన్నారే, అన్నదానం చేసిన వాడు. అయ్యి బాబా, అన్నదానం కంటే గొప్ప మహామహిమ మరెక్కడా లేదని ఇందులో మళ్ళీ చెప్పారు. నాన్నదాన సమం పుణ్యం త్రిషు లోకేషు వర్తతే. అన్నదానముతో సమానమైన దానం 3 లోకాలలో మరొకటి లేదుగాక లేదు. మళ్ళీ అన్నదానం చేయడానికి మాత్రం కులం మతం ఏమీ సంబంధంలా. ఆకలి అని మన ఇంటికి వచ్చాడు, లేదా పురాణం వినడానికి ఎక్కడి నుంచో ఒక ఊరు నుంచి ఎవరు వచ్చారు, వారు ఎవరు ఏమిటి, మీ కులం ఏమిటి, మీ మతం ఏమిటి, మీ గోత్రం ఏమిటి అని అడగకుండా వారి కడుపు నిండా ఇంత అన్నం పెట్టేశామా, అటువంటి వాళ్ళంతా నా కుడివైపు కూర్చుంటారు. ఇంకా ఈ పక్కన కూర్చుని ఉన్నారు శృతి స్మృతి పురాణాభ్యాం పరికీర్తితాః జనాః. రోజు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, స్మృతులు భక్తితో పారాయణ చేసే పరమ పుణ్యులు. మీకు ఆ శ్లోకం చెప్పమంటారా? 65వ శ్లోకంలో చెప్పారు దాన్ని.
నిత్యం అందుకే పూర్వం అర్థమైనా అర్థం అవ్వకపోయినా వేదం వినేవారు. వేదము, పురాణము, ఇతిహాసము మొదలైనవి నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఎవరైనా చదువుతూ ఉంటే వింటే, శ్రద్ధగా వింటే అటువంటి వాడు కూడా బ్రహ్మలోకానికి వస్తాడు. వేదము లేక పురాణము వింటేనే స్వర్గానికి వస్తారా లేక మోక్షానికి ఎడతారా, ఇది ఒట్టి భ్రమ కదా అని ఒకప్పుడు ఒక అజ్ఞాని అడిగాడు. పాపం ఆయన దృష్టిలో ఆయన విజ్ఞాని, జన విజ్ఞాన సమితికి అధ్యక్షుడైన. పాపం వాడి కర్మది విజ్ఞానము అజ్ఞానము. సరే అప్పుడు నేను వెరినగాడా ఇంకేం చెబుతాను నీకు అర్థమైనా అర్థమైపోయినా ఏ భాష, అమెరికా వెళ్ళారు, కాస్తో కోస్తో ఇంగ్లీషు తెలియనటువంటి వాళ్ళు. ఇప్పుడు పేరెంట్ విజయలక్ష్మి గారి చెల్లెలు చికాగోలో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంది. ఆవిడ చెప్పింది, కొత్తల్లో నేను వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదండి, ఆ పక్కవాడు ఓ అన్నాడు, నేనేం తెలియదు, నాకు అర్థమైనా అర్థమైపోయినా పాస్పోర్ట్ చేతిలో పెట్టాను, టిక్ని స్టాంప్ వేసాడు, వదిలేశాడు. ఏమీ అర్థం కాకుండానే చికాగో వెళ్ళొచ్చింది ఆవిడ, ఏ చికాకు లేకుండా. అంచేత మరి ఇంకా కాసేదో వెంకటరాజన్ కొడుకు కూడా అక్కడే ఉంటాడు. దాదాపు ఇందులో చాలా పద్ధతి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా కిందసారి విజయలక్ష్మి గారి చెల్లెల పేరు ఏంటమ్మా, సరోజ్ గారి ఇంట్లోనే ఉన్నాను 3 రోజులు. ఆ తర్వాత మా కొండూరు వెంకటరాజన్, వరంగల్ రాజన్ ఉన్నాడే, వాళ్ళ అబ్బాయి ఇంట్లో 10 రోజులు ఉన్నాను. చికాగో వెడితే నాకు ఏ చికాకు లేకుండా కాపాడడానికి ఒక 5-6 ఉంటారు అక్కడ. వీళ్ళంతా జాగ్రత్త గురువు గారు అని. ఆశ్చర్యం ఏంటంటే వెంకటరాజన్ కోడలు ఇంకో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ప్రసవం, ఇంకా 2-3 రోజుల్లో ప్రసవం అనగా కూడా డ్రైవ్ చేసిన ఎయిర్పోర్ట్లోనే పెట్టింది. అందుకే మంచి పిల్లాడు పెట్టాడండి. అంచేత గురువు గారిని డ్రైవ్ చేసి తీసుకెడితే ఆ పుణ్యం ఎక్కడికి పోతుంది కనుక. అంచేత మొత్తం ఎందుకు చెబుతున్నానంటే, అక్షర జ్ఞానం లేకపోతే కూడా వాడు కోయి అంటాడు. మొదట్లో అక్షర జ్ఞానం అంటారు. ఇంత ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయ్యండి, లెక్చరర్గా పనిచేసిన నేనే తీరా అమెరికా వెళ్ళాక వాళ్ళు ఏమన్నారో అర్థమైతే వచ్చింది కదా, అన్నాడు. అంటే ఏమిట్రా అనుకున్నాను. మళ్ళీ ఇంకోసారి అన్నాను. వాళ్ళకి మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చేచ్చుగా, నేను ఏదో పెద్ద తెలివైన వాడిని అనుకుని అన్నాను. మళ్ళీ వాడు అన్నాడు. అక్కడికి 3 సార్లు అన్నాక, ఆర్యూ మిస్టర్ వాడ్ప్యాట్ పద్మాకర్, మధ్యపతి పద్మాకర్ అన్నాక వాడు కర్మంత్ర ప్యాట్మాకర్ అన్నాడు. అదనమాట. ఈ ప్యాట్మాకర్ 100 సార్లు అది చేసరికి నా బుర్ర తినేసినట్టు అయ్యింది. ఎందుకు చెబుతున్నానంటే, ఎంత చదువుకున్నా ఆ భాష అర్థం కాదు. అసలు ఏమీ చదువుకోని వాడు కూడా ప్రపంచం తిరిగి వచ్చేస్తున్నాడే సైగలతోటి. కాబట్టి అర్థమైనా అర్థం అవ్వకపోయినా వాడు ఏదో అంటున్నాడు, మన పాస్పోర్ట్ చూపించి వెళ్ళిపోతే చాలనే ఊహ నీకు ఎలా వచ్చిందో, వేదము వంటి పరమ పవిత్రమైన గ్రంథం నీకు అర్థం అవ్వకపోయినా అంతకంటే ఎక్కువ శక్తిస్తుంది. వేదం అగ్ని స్వరూపము. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలు వేస్తే కాలిపోతుందా లేదా? నిప్ప నేను పొరపాటున నిన్ను చూడకుండా తొక్కాను, ఎందుకు కాల్చావని మీరు అడిగితే ఊరుకుంటుందా? నేను నిప్పునరా, నువ్వు చూసి తొక్కినా చూడక తొక్కినా కాల్చేస్తానంటోంది. అలాగే ఈ వేదాలు, ఈ ఇతిహాసాలు, ఈ పురాణాల్లో ఉన్న శ్లోకాలు చదువుతుంటే మీరేం అర్థం అక్కర్లా, అలా వినండి అంతే. ధాత పురస్తాద్యముదా జహార అంటే ధాత అంటే బ్రహ్మని అర్థం అవ్వాలా, ఏమీ అక్కర్లేదు. వైశ్యానరహ అంటే అగ్నిహోత్రుడని చెప్పాలా, కుబేరాయ వైశ్రవణాయ, విశ్రవసుడు అనేవాడు కొడుకు గనక వైశ్రవణుడు అని కుబేరుడికి పేరు. ఓ విశ్రవస పుత్రుడైన కుబేరా, నీ కొరకు అని నీకు చతుర్థి విభక్తి అర్థం అవ్వక్కర్లా, విన్నాం ఫలితం వస్తుంది. కాకపోతే అర్థం తెలిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, అర్థం తెలియకపోతే కొంచెం తక్కువ ఫలితం వస్తుంది తప్ప ఫలితం ఫలితమే. అందుకని ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నిరంతరం పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ శ్రద్ధతో విన్న పుణ్యాత్ములు. వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు చదివిన దానిని ఆచరణలో పెట్టిన వాళ్ళు. అది ఇక్కడ తదొక్కాచార చరణాహ, అందులో చెప్పినట్టు నడుచుకోవాలి. వేదం ఇలా నడుచుకోమంది, అలా నడుచుకోవటమే. వేదంలో చెప్పినట్టు మేమెందుకు చెయ్యాలి? ఏం పొద్దున్నే స్నానం చేయాలా? అర్ధరాత్రి 12 ఎందుకు చేయకూడదు? స్నానం చేయకుండా తిండి ఎందుకు తినకూడదు? మల విసర్జనకి వెళ్ళాక ఎందుకు స్నానం చేయాలి అంటే, చేయకపోతే అనారోగ్యం వచ్చి కంపు వచ్చి చస్తావు. నువ్వు పక్కన కూర్చుంటే పక్కవాడు పురాణం వెళ్ళాక పారిపోతాడు. అందుకు స్నానం చెయ్యాలి. దాన్ని ప్రశ్నించే అధికారం లేదు. అందులో చెప్పినట్టు నడుచుకుని చెయ్యవలసిందే. అలా ఆచరించిన వాళ్ళంతా నా లోకంలో కూర్చుంటారు. లేని వాడిని అసలు బ్రాహ్మడు అనడానికే వీల్లేదు. పోండి. పరమ పవిత్రమైన ధర్మాచరణ చేసిన వాళ్ళు. ఇంకా మరొకటి అన్నిటికంటే గొప్ప, ఆవు పాలని ఉదయం పూట ఎవడైనా పండితుడికి పట్టుకెళ్ళి ఇస్తే అటువంటి వాడంటే నాకు చాలా ఇష్టం. గోరసై అన్నారు. గోరసము అంటే ఆవు పాలు. ఇప్పటికి కూడా కొన్ని ఊళ్ళల్లో
గురువు గారు వెడితే ఉపన్యాసానికి కాఫీ ఇమ్మంటే పొద్దున్న ఆవు పాలతో పెట్టి కాఫీ ఇచ్చే ఊళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో పురాణంలో చెప్పంటే ఆవు పాలతో ఏదైనా ఇస్తే పుణ్యమని, ఇలాగే విని. అందుకని గేదె పాలతో కాఫీ ఇవ్వడం అనేసి ఆవు పాలతో ఇవ్వడం మొదలెట్టారు. అసలు ఆవు పాలతో కాఫీ ఎంత రుచిగా ఉంటుందో, చాలా రుచిగా ఉంటుంది. ఈసారి తాగి చూడండి. అమెరికాలో అన్ని ఆవు పాలే కదండి. తెలిసి కాని తెలియక కాని ఆవు పాలని మహాత్ములకి దానం చేసిన, ఉదయం పూట వారి చేత తాగించిన అటువంటి వారు కూడా నా లోకానికి వస్తారు. ఇంకా నేను నాకంటే ఎత్తైన స్థానంలో కొంతమందిని కూర్చోబెట్టాను. నేను ఈ ఆసనం మీద కూర్చున్నాను. నాకంటే అక్కడ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళ ఆసనం కొంచెం ఎత్తుగా ఉంది. బ్రహ్మ కంటే ఉన్నతాసనంలో కూర్చోకూడదు, కానీ బ్రహ్మ కావాలని కూర్చోబెట్టాట. వాళ్ళెవరో తెలుసా? నిత్యం గోబ్రాహ్మణులను పూజించిన వారు, ఆవుల్ని బ్రాహ్మణుల్ని పూజించిన వారిని నేను నాకంటే గొప్పవాళ్ళుగా చూస్తాను. ఇక్కడ కాశీఖండంలో విజృంభించి చెప్పాడండి ఆయన. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాః తిష్టంతి హవిరేకత్ర తిష్టతి. పూర్వం గోవులు మాత్రమే ఉండేవి. అప్పుడు భూలోకంలో యజ్ఞాలు చేయడానికి ఒక ఇబ్బంది వచ్చింది. అప్పుడు నేనేం చేశాను? గోవుల్ని రెండుగా విభజించాను. అప్పుడు గోవులు ఇలా 4 కాళ్లతో ఉండేవి కాదు. గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములను అదుపులో పెట్టే ఒక దివ్య మంగళ విగ్రహంతో ఉండేవి గోవులు. లోకశ్రేయస్సు కోసం ఈ గోవుల్ని రెండుగా విభజించాను. కుడివైపు భాగము బ్రాహ్మణులుగా మారింది, ఎడమవైపు భాగం 4 కాళ్ళు కలిగిన ఆవులుగా మారాయి. ఈ విధంగా బ్రాహ్మణాశ్చైవ గావశ్చ, బ్రాహ్మణులు గోవులు కూడా కులం ఏకం, ఒకటే కులం. మొదట్లో ద్విధాకృతం అంటే రెండుగా విభజించబడ్డాయి. ఏకత్ర మంత్రాః తిష్టంతి, ఈ బ్రాహ్మణులలో మంత్రములను పెట్టి హాయిగా మంత్రాలు చదువుతూ మీరు లోకాన్ని తరింప చెయ్యండి అన్నాను. ఈ మంత్రాలు చదివే వాళ్ళంతా అడుగు పెట్టిన ఊరే మంత్రపురి అంటే. కాబట్టి మీ ఊరు సామాన్యమైన ఊరు కాదు. పదే పదే మీ ఊరిని పొగిడేస్తే మళ్ళీ మీరు ఏమైపోతారో అని బెంగ నాకు. ఏమి తిండి తినకుండా ఇలా అయిపోతారేమో, మళ్ళీ ఉబ్బిపోయాని. కానీ మహానుభావులు తప్పక ఉత్తముల్ని పొగిడి తీరాలి. ఏకత్ర మంత్రాః తిష్టంతి, ఈ బ్రాహ్మణులలో మంత్రములను పెట్టాను. రెండో చోట ఏం పెట్టాను? హవిరేకత్ర తిష్టతి, అందులో నెయ్యి పెట్టాం. ఒక చోట నెయ్యి ఉన్నది, ఒక చోట మంత్రాలు ఉన్నాయి. ఈ ఆవు నేతిని యజ్ఞగుండంలో వేసి వీరు మంత్రములతో స్వాహ అనగానే ఇది దేవతలకు అందుతుంది, తద్వారా లోకాలన్నీ శుభం పొందుతాయి. యజ్ఞముల ద్వారా వర్షములు కురిసి ప్రజలు సస్యశ్యామలంగా సుఖంగా ఉండడం కోసం, సుభిక్షంగా ఉండడం కోసం, సృష్టి నడవడం కోసం ఈ గోవుల్ని బ్రాహ్మణుల్ని విభజించి ఒక చోట మంత్రములు, ఒక చోట నెయ్యి పెట్టి తద్వారా ఇంత కార్యక్రమం నడుపుతున్నాను. ఈ గోవులు నాకు మారు రూపాలు. అందుకే గోవుల్ని పూజించిన వారంతా నా లోకంలో ఉంటారు. ఇక్కడ 84, 85 2 శ్లోకాలు కాశీఖండంలో ద్వితీయోధ్యాయంలో పూర్వార్థంలో 2 అద్భుత శ్లోకాలు చెప్పారు. అసలు ఈ 2 శ్లోకాలు పూర్వకాలంలో ఇంట్లో చదివేవారండి పూర్వం. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ చివం మే స్యాత్ ఇహలోకే పరత్రచ. ఆవు ఎందుకు గొప్పదో తెలుసిన? గోమయం యమునా సాక్షాత్, ఆవు పేడ యమునా నదియే. ఒక వ్యక్తికి యమునా నదిలో స్నానం చెయ్యాలనిపించింది, కానీ యమునా నది పక్కన లేదు. కానీ యమునా నదిలో స్నానం చెయ్యాలి. ఎలాగా? రేపు ఎప్పుడో యమునా పుష్కరాలు వస్తాయి అనుకుందాం. మళ్ళీ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, మళ్ళీ వస్తాయి. యమునా పుష్కరాల సమయంలో యమునా నదికి వెళ్ళడానికి టిక్కెట్లు దొరక్క ఇక్కట్లు పడుతున్న వాళ్ళు, లేక టిక్కెట్లు దొరక్క ఇక్కట్లు పడడం పక్కన పెడితే కనీసం బకెట్తో నీళ్లు కూడా తెచ్చుకోవడానికి ఓపిక లేదు. ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన మార్గం చెప్పారు. ఆవు పేడ యమునా నదియే. కాస్త ఆవు పేడ ఒంటికి పూసుకుని
హాయిగా ట్యాప్ కింద కూర్చుని వనజ గారి ఇంట్లో స్నానం చేసేసామంటే మాకు ఇచ్చిన రూములో, నా రూములో, నా బాత్రూంలో వాడు యమునా నదిలో స్నానం చేసినట్టే. ఇంకా వేరే యమునా నదికి వెళ్ళక్కర్లా. ఎందుకంటే ఆవు పేడే యమునా నది కనుక సులభ మార్గం ఇది. ఆవు పేడ యమునా నది. గోమూత్రం నర్మదా శుభ. ఆవు మూత్రం నర్మదా నది. నర్మదా నది పుష్కరాలలో స్నానం చేయడానికి అవకాశం లేనివాడు ఒళ్ళంతా ఆవు మూత్రం రాసుకుని తర్వాత స్నానం చేస్తే వాడికి నర్మదా నది స్నానం చేసినట్టే. ఆ మూత్రమే నర్మద గనక. క్షీరంత శాంతు గంగావై. గంగా నది ఆవు పాలు. అందుకే పూర్వకాలంలో చిన్నపిల్లల మీద ఇన్ని ఆవు పాలు చల్లి తర్వాత స్నానం చేయించేవారు. నిత్యం గంగా స్నానం చేయించిన ఫలితం వాడికి దక్కడం కోసం. ఆవు పాలు అంటే గంగే. ఆవు పాలు ఒంటికి పూసుకుని తర్వాత స్నానం చేస్తే గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. 3 నదులు తన శరీరంలో పెట్టుకున్నది గోవంటే. అందుకే కిం పవిత్రమతఃపరం అన్నాడు. ఆవు కంటే పవిత్రమైనది ఇంకేదీ లేదు ఈ సృష్టిలో. ఆవు పేడ, ఆవు మూత్రం,